హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో రీసెంట్గా నేను ఏంటి అంటే మన ఫిజిషియన్స్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో షుగర్కి సంబంధించి ట్రీట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా షుగర్ కంట్రోల్ కోసం, దాంతోపాటుగా వెయిట్ లాస్, బరువు నియంత్రణ కోసం కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. దాన్ని మనము మెడికల్ భాషలో GLP-1 రిసెప్టార్ ఎగోనిస్ అంటాం. అది ఉండే మాలిక్యూల్ ఏంటి, మనకు సెమాగ్లూటైడ్ అంటాము. నార్మల్గా ట్రేడ్ నేమ్స్ మనకు అంటే బయట మనకు అవైలబుల్ ఉండే మార్కెట్లో ఓజెంపిక్ అనే పేరుతో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ కనుక మీరు వెయిట్ లాస్ గురించి ప్లస్ షుగర్ కంట్రోల్ గురించి మీ ఫిజిషియన్, మీ షుగర్ డాక్టర్ కనుక ఇది ఇది చేస్తే కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. బికాస్ ఎలా అయితే మోడర్న్ మెడిసిన్లో ప్రతి మెడిసిన్తో కూడా ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి చాలా చిన్నవి కావచ్చు, కొన్ని సందర్భాల్లో చాలా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీ డాక్టర్, ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో మీ కేస్ని స్టడీ చేసి వాటిని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాం అన్లెస్ అబ్సల్యూట్లీ నెసరీ. చిన్నవి ఏవైతే ఉన్నాయో మనం స్టడీ చేయాలి, అంటే ఎవరిలో ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఏదైతే మీరు తీసుకుంటారో దాంట్లో కూడా యాజ్ అన్ ఐ డాక్టర్, ఐ పరంగా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఇవి చాలా రేర్. దీనివల్ల భయపడి మీరు డాక్టర్ తీస్తున్న ఇంజెక్షన్స్ని కావచ్చు, అవి సడన్గా స్టాప్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్, అస్సలు సడన్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఏంటి అంటే ఒకసారి ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేయబోతున్నారో మీ ఫిజిషియన్ కన్సల్టేషన్ తీసుకొని, డెఫినెట్లీ మేము ఫిజిషియన్స్ అందరికీ చెప్తున్నాము రిఫర్ చేయండి అని. ఒక్కసారి ఒక కంప్లీట్ ఐ చెకప్, రెటీనా చెకప్ అంటాం, అది కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి, రేర్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో NAAO అని అంటాం, అంటే మనకు ఆప్టిక్ నర్వ్ డిస్క్లోని సడన్గా బ్లడ్ లాస్, మనకు బ్లడ్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దానివల్ల పేషెంట్ ఏం కంప్లైంట్ చేస్తారు, సడన్గా చూపు తగ్గిపోయింది డాక్టర్, రంగులుగా కనిపిస్తుంది, ఇట్లా అంటారు. ఇవి చాలా రేర్ కాంప్లికేషన్స్ అయినా కూడా దెర్ ఆర్ ఛాన్సెస్. కాబట్టి ఎవరైతే ఇది స్టార్ట్ చేస్తున్నారో ఒకవేళ ఫిజిషియన్ అడ్వైస్ చేస్తే ఖచ్చితంగా రావాలి. ఒకవేళ ఫిజిషియన్ అడ్వైస్ చేయకపోయినా మీరు అడిగి డాక్టర్ గారితో, ఒక స్పెషలిస్ట్ ఐ డాక్టర్ని కలిసి కంప్లీట్ రెటీనా చెకప్ చేసుకోవాలి. దాంట్లో మనకు అందరికీ ఉండే ఛాన్సెస్ ఏదైతే రేర్గా ఉన్నాయో అది మీకేమన్నా ఉందా అనేది బయటపడుతుంది. రెండోది ఏంటంటే ఎవరైతే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళల్లో షుగర్ వల్ల కంటి నమ్మరం ఆల్రెడీ కొంతవరకు డ్యామేజ్ అయిందనుకోండి, దాన్ని మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం. అది సడన్గా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక ట్రాన్సియంట్ ఫేజ్. ఎప్పుడైతే మనం బాడీ వెయిట్ని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి తీసుకొస్తున్నామో అప్పుడు ఇట్లాంటి మార్పులు ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఐ డాక్టర్ పర్యవేక్షణలో ఎలా తీసుకోవాలో ఒకటి తెలుసుకోండి. దీంతో పాటుగా వేరే ఆర్గన్స్కి కూడా మనకు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మూడో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీ ఫిజిషియన్ ఇది అడ్వైస్ చేసే ముందర డెఫినెట్లీ మీకు ఒక హెల్దీ లైఫ్ స్టైల్, మంచి ఆహారపు అలవాట్లు, నిద్ర, సరిపడే నిద్ర, స్ట్రెస్ తగ్గించుకునేవన్నీ చెప్పుంటారు. ఆల్రెడీ ఇంజెక్షన్స్ వాడుతున్నాం కదా, వెయిట్ తగ్గిపోయింది, షుగర్ కంట్రోల్లో వచ్చేసింది అనుకొని ఇవన్నీ మానేస్తే మాత్రం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ ఆల్వేస్ టు హెల్దీ లైఫ్ స్టైల్. ఇది ఏ పరిస్థితుల్లో అయితే మనం చేయలేకపోతున్నామో లేదా అడ్జంక్టివ్ సపోర్ట్గా మాత్రమే ఉంటుంది తప్ప హెల్దీ లైఫ్ స్టైల్కి రిప్లేస్మెంట్ కాదు. అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. డైట్ కూడా మీకు చెప్తూ ఉంటారు, కొంచెం తినంగానే ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుందని. సో అవన్నీ పాటిస్తూ మాత్రం చేయండి. ఏ మాత్రం అనుమానం ఉన్నా కూడా, సైడ్ ఎఫెక్ట్స్ అనిపించినా కూడా కన్సల్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.